శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. నారాయణం నమస్కృత్య నరం చోపి నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నరనారాయణులకు వ్యాస భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ పరమపుణ్యమైనటువంటి మహాభారత ప్రవచనమునందు ఆది పర్వంలో సూతమునీంద్రుడు శౌనకాది ఋషీశ్వరులకు మహాభారతములో ఆ పర్వములలో ఉపపర్వముల గురించి చెబుతూ ఉన్నాడు. అనేకమైనటువంటివి తెలియజేసి శాంతి పర్వం, ఈ శాంతి పర్వంలో 3 ఉపపర్వములు ఉంటాయి. రాజధర్మానుశాసనము, ఆపద్ధర్మములతో కూడినటువంటిది, అలాగే మోక్షధర్మ పర్వం. ఈ 3 ప్రధానంగా శాంతి పర్వంలో మనకు గోచరమవుతాయి. బ్రహ్మ ప్రశ్నానుశాసనం, దుర్వాసుని యొక్క ప్రాదుర్భావం, మాయా సంవాదం దీనిలో నిక్షిప్తము చేయబడి ఉన్నాయి. తరువాతి పర్వం ఆనుశాసనిక పర్వం. ఈ ఆనుశాసనిక పర్వంలో కూడా 2 ఉపపర్వాలు ఉంటాయి. దానధర్మ పర్వం, భీష్మని స్వర్గారోహణ పర్వం. ఇక అశ్వమేధిక పర్వంలో 2 ఉపపర్వాలు, అశ్వమేధిక పర్వం, అనుగీతా పర్వం. ఈ అనుగీతా పర్వం అనేటువంటిది పూర్తిగా ఆధ్యాత్మిక తత్వమునకు సంబంధించినటువంటిది కాబట్టి తరువాతది. అలాగే ఈ అశ్వమేధిక పర్వంలో తరువాతది ఆశ్రమవాస పర్వం, పుత్రధర్మ పర్వం, నారదాగమ పర్వం. ఈ 3 పర్వాలు ఉంటాయి. తరువాతిది ఘోరమైనటువంటి మౌసల పర్వం, తరువాతిది మహాప్రస్థాన పర్వం, ఆపైది స్వర్గారోహణ పర్వం. దీనితో పర్వములు పూర్తవుతాయి. తరువాతిది హరివంశం, భారత పరిశిష్టం అంటారు. దీనిలో హరిపర్వం, విష్ణుపర్వం, కృష్ణలీలలు, కంసవధ మొదలైనటువంటివి. ఖిల్బర్ పర్వాలలోనే భవిష్యత్ పర్వం కూడా చెప్పబడింది. ఈ మహాభారతాన్ని 100 ఉపపర్వాలతో 18 పర్వాలే కానీ ఆ 18 పర్వములలో ఉపపర్వములు 100 ఉంటాయి. ఇవి వ్యాస భగవానుడు అందించాడు లోకానికి. అనగానే 18 పర్వములు నైమిషారణ్యంలోనే మహానుభావుడు వైశంపాయనుడు చెప్పిన విధంగా చెప్పాడు. వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు ఎలా చెప్పాడో సూతమునీంద్రుడు శౌనకాది ఋషీశ్వరులకు 18 పురాణాలు చెప్పాడు. 18 పర్వాలతో ఉన్నటువంటి మహాభారతాన్ని కూడా చెప్పాడు. ఈ భారతంలో పర్వముల సంగ్రహం ఇప్పటికి ఒక్కొక్క పర్వంలో ఎన్ని ఉపపర్వాలు ఉన్నాయో చెప్పాడు. ఇక ఆ పర్వములలో ఉన్న కథ చెబుతున్నాడు ఇప్పుడు సంక్షిప్తంగా. ఇప్పుడు ఈ చెప్పేటువంటి కథే 18 పర్వాల్లో మనకు చాలా రోజులు వరుసగా మహాభారతం ధారావాహికంగా మనకు చెప్పడం జరుగుతుంది. ఈ ఆది పర్వంలో ఉన్నటువంటి కథా విశేషాలు సంక్షిప్తంగా చెప్పాడు సూతమునీంద్రుడు. పౌష్య వృత్తాంతం, పౌలోమ కథ, ఆస్తిక వృత్తాంతం, అంశావతరణం, కౌరవ వంశ సంభవం, లక్షాగృహ దహనం, హిడింబ బకాసురుల యొక్క వధ, చైత్రరథం, ద్రౌపదీ స్వయంవరం, వివాహ విధి, విదుర ఆగమనం, రాజ్యలంభం, అలాగే అర్జున వనవాసం, సుభద్రా పరిణయం, హరణాహరణం, ఖాండవ దహనం, మాయా దర్శనం ఇవన్నీ కూడా ఆది పర్వంలో చెప్పబడినాయి. ఆది పర్వంలో చెప్పబడినటువంటి కథలను సంగ్రహంగా తెలియచేస్తున్నారు సూత మహాముని. పౌష్య పర్వంలో ఉత్తంకుని యొక్క మహాత్మ్యం ఉంటుంది.
పౌలోమ పర్వంలో భృగు వంశంలో గురించినటువంటి విశేషం ఉంటుంది. ఆస్తిక పర్వంలో నాగుల యొక్క గరుడుల యొక్క పుట్టుకను చెప్పబడి ఉంది. ఇందులోనే పాలసముద్ర మథనం, ఉచ్చైశ్రవం పుట్టడం, సర్పయాగం చేస్తున్నటువంటి జనమేజయునికి భరత వంశస్థుల యొక్క దివ్యమైనటువంటి కథ చెప్పడం, సంభవ పర్వంలో రాజులు భిన్న భిన్న జన్మలకు సంబంధించినటువంటి కథలు చెప్పబడి ఉంటాయి. ఇంకా సూర్యుల యొక్క వ్యాస మహర్షి యొక్క కథలు కూడా ఈ ఆది పర్వంలోనే మనకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడే దేవతల యొక్క అంశాలు ఉంటాయి. అసలు ఎవరెవరు ఎలా ఈ భూమిపై అవతరించారు వాటి యొక్క కథలు చెప్పబడి ఉంటాయి. ఇంకొక విశేషం ఏమిటంటే ఈ ఆది పర్వంలో దైత్య దానవ యక్ష నాగ సర్ప గంధర్వ పక్షి జాతుల యొక్క పుట్టుకలు ఉన్నాయి. అది గొప్ప విశేషం. అందుకనే భారతం చాలా గొప్పది. దైత్య దానవ యక్ష నాగ సర్ప గంధర్వ పక్షి జాతుల యొక్క పుట్టుకలు ఉంటాయి. ఇతర ప్రాణుల పుట్టుకలు కూడా చెప్పబడి ఉన్నాయి. ఇంకో విశేషం ఏమిటి అంటే కణ్వ మహర్షి ఆశ్రమంలో శకుంతల దుష్యంతుని వల్ల భరతుణ్ణి కంటుంది. భరతదేశం అతని పేరుతోనే భారత వంశం అభివృద్ధి చెందింది అని లోక ప్రసిద్ధి మనకు పొందుతూ ఉంటాం. తరువాత అష్టవశువులు గంగాదేవికి అలాగే శంతనుని ఇంట పుత్రుడుగా పుట్టడం జరుగుతుంది. ఈ దీంట్లోనే 7 దివికి వెళ్ళిపోతారు. 8వ వాడైనటువంటి ఇతడు భీష్ముడికి ఇవ్వటం, భీష్ముడు బ్రహ్మచర్యం అవలంబించడం, రాజ్యము అక్కరలేదనడం, చిత్రాంగదుని రక్షించడం, ప్రతిజ్ఞ నిర్వహించుకోవడం, చిత్రాంగదుడు చనిపోతే విచిత్ర వీరునికి రాజ్య పట్టాభిషేకం చేయటం, యమధర్మరాజు అని మాండవ్యుని యొక్క శాపం వల్ల మత్స్యలోకంలో పుట్టడం యమధర్మరాజు, కృష్ణ ద్వైపాయనుని వంశంలో ధృతరాష్ట్ర పాండురాజులు పుట్టడం, పాండవులు పుట్టడం కూడా దీంట్లోనే ఉంటుంది. ఆది పర్వంలోనే దుర్యోధనుని యొక్క దుర్మంత్రంతో, దుర్యోధనుని యొక్క చట్టభావంతో పాండవులు వారణావతం పంపడం, దారిలో ధీమంతుడైనటువంటి విదురుడు మ్లేచ్ఛ భాషలో ధర్మరాజుకు హితోపదేశం చేయటం ఉంటాయి. విదురుని యొక్క మాటను అనుసరించి స్వరంగం దవ్వటం, లక్క ఇంట్లో పడుకున్నటువంటి నిషాది 5 కొడుకులు పురోచనుడు లక్క ఇంట్లో తగలబడిపోవటం, పాండవులు తప్పించుకొని అడవిలో హిడింబను చూడటం, భీముడు హిడింబను చంపడం, హిడింబాసురుని చంపడం, అలాగే హిడింబకు భీముడికి ఘటోద్గజుడనేటువంటి వాడు పుట్టడం ఈ ఆది పర్వంలోనే మనకు ఈ కథ సంక్షిప్తంగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక్కొక్క పర్వంలో ఏ కథలు ఉన్నవో మీకు తెలియజేస్తున్నాను. అమిత తేజస్వి అయినటువంటి వ్యాస మహర్షి దర్శనం ఆది పర్వం సభాపర్వంలో. ఇక సభాపర్వం వ్యాసుని ఆజ్ఞతో ఏకచక్రపురంలో బ్రాహ్మణుని ఇంట్లో ఎవరికి తెలియకుండా నివసించడం. అత్యద్భుతమైనటువంటి కథలతో నిండినటువంటిది ఇదంతా. ఇప్పుడు ఈ చెప్పేటువంటిది కూడా ఈ ఆది పర్వంలోనే మనకు గోచరం అవుతాయి. వ్యాస మహర్షి సందర్శనం, వ్యాసుని యొక్క దివ్యమైనటువంటి ఆజ్ఞతో ఏకచక్రపురంలో బ్రాహ్మణుల యొక్క ఇంటిలో ఎవరికీ తెలియకుండా నివసించడం, అక్కడని బకాసురుడు అని పేరు కలిగినటువంటి రాక్షసుని భీముడు చంపటం, నగరవాసులు విస్మయం చెందడం, ద్రౌపది యొక్క జననం, దుష్టజుముని పుట్టుక కూడా ఇక్కడే జరుగుతుంది. ఈ కాండలోనే, ఈ పర్వంలోనే. బ్రాహ్మణుని యొక్క మాటలు విని వ్యాసుని యొక్క ప్రేరణతో స్వయంవరం చూడాలనేటువంటి కోరికతో ద్రౌపదిని కాంక్షిస్తూ పాండవులు కుతూహలంతో పాంచాల దేశానికి బయలుదేరడం, గంగానదీ తీరంలో అర్జునుడు అంగారపర్ణుని జయించడం, వాని స్నేహంతో తాపత్యులను తెలియటం, అప్పుడే వశిష్ఠుని యొక్క వృత్తాంతం, ఔర్వోపాఖ్యానం చెప్పబడింది ఇక్కడే. తరువాత పాండవులంతా పాంచాల నగరానికి వెళ్ళడం, అక్కడ అర్జునుడు మత్స్యయంత్రాన్ని కొట్టి అందరి రాజులని ఎదుట ద్రౌపదిని పొందడం, అక్కడే ఎదురు తిరిగినటువంటి రాజులందరినీ కర్ణశిల్యులు భీమార్జునులు జయించడం, కర్ణశిల్యుల్ని. బలరామకృష్ణులు భీమార్జునుల అనూష పరాక్రమాన్ని చూచి పాండవులను శంకించడం, వారిని కలుసుకునేందుకు కుమ్మరి ఇంటికి రామకృష్ణులు వెళ్ళడం, అలాగే ద్రుపదుడు తన కుమార్తెను 5 వివాహం చేయటానికి వెనుకాడడం ఇందులో ఉంటాయి.
ద్రౌపది ఐదుగురిని వివాహం చేసుకోవడం ఏమిటి, ధర్మన్యాయం ఏమిటి? ఇక్కడ చాలా భారతంలో చాలా గొప్పగా ఉంటుంది. ఇక్కడనే అద్భుతమైనటువంటి పంచేంద్రియోపాఖ్యానం అని ఒకటి ఉంటుంది. అసలు ద్రౌపది ఐదుగురిని వివాహం చేసుకోవడం ఏమిటి, ద్రౌపది యొక్క పాతివ్రత్యం ఏమిటి, ఈ ధర్మ సందేహాలు ఉంటాయి కదా. ఇక్కడ పంచేంద్రియోపాఖ్యానం చెప్పబడింది. మనుష్యులకు విపరీతమైనటువంటి ద్రౌపది వివాహం కూడా చెప్పబడినటువంటిది. ఇంతవరకు మనుష్యులు ఎవరు ఐదుగురిని చేసుకున్నట్టు ఉండదు, ద్రౌపది చేసుకుంటుంది. ధృతరాష్ట్రుడు విదురుని పాండవుల దగ్గరకు పంపడం, అక్కడకు వెళ్ళి విదురుడు శ్రీకృష్ణుని సందర్శించడం, తరువాత ధృతరాష్ట్రుడు పాండవులకు అర్ధరాజ్యం ఇచ్చి ఖాండవ ప్రస్థాన్ని పంపడం, ఇంద్రప్రస్థపురంలో పాండవులు రాజ్యం చేయటం, అక్కడికి నారదుడు ఆగమనం, ద్రౌపదితో పాండవుల యొక్క సమయం, నారదుడు సుందోపసుందుల యొక్క కథ చెప్పడం, తర్వాత ద్రౌపదీదేవితో కూర్చున్నటువంటి యుధిష్ఠుడు ద్రౌపదీదేవితో ఏకాంతంగా ఉన్నటువంటి యుధిష్ఠుని యొక్క గదిలోకి అర్జునుడు బ్రాహ్మణుని కోసం సందర్శించడం, అర్జునుడు బ్రాహ్మణుని కార్యము నెరవేర్చి వచ్చి వనవాసానికి అనుజ్ఞ కోరడం. కారణం ఏమిటో ఇవన్నీ వివరణ వస్తాయి ముందు. అసలు ఆది పర్వంలో ఏమున్నదో చెబుతూ ఉన్నారు సూతమనీంద్రుడు శౌనకాదిమనీంద్రులకు. త్రోవలో ఉలూపితో సమాగమనం, పుణ్యతీర్థ సేవనం, బభ్రువాహనుని యొక్క జన్మించడం, బ్రాహ్మణుని శాపం వల్ల మొసళ్ళుగా మారిన 5 అప్సరసలను అర్జునుడు శాప విమోచనం చేసి మోక్షాన్ని కలిగించడం, ప్రభాస తీర్థంలో అర్జునునితో అలా కృష్ణుడితో అర్జునుని యొక్క సమాగమం, ద్వారకలో సుభద్రను ప్రేమించి వాసుదేవుని యొక్క దివ్యమైనటువంటి అనుమతితో అర్జునుడు చేపట్టడం, కృష్ణుడు హరణం పట్టుకొని రావటం, సుభద్రను అర్జునుని వల్ల ఉత్తమ చేదిశైనటువంటి అభిమన్యుని యొక్క దివ్యమైనటువంటి పుట్టుక, ద్రౌపది 5 ఉపపాండవులు పుట్టడం, ద్రౌపదికి 5 ఉపపాండవులు పుట్టి అక్కడే కీర్తింపబడడం ఈ ఆది పర్వంలో. విహారం కోసం యమునాదికి వెళ్ళినటువంటి కృష్ణార్జునులకు అగ్నిహోత్రుడు కనపడటం, చక్రాన్ని కృష్ణుడికి, గాంధీవం అనేటువంటి ధనస్సును అర్జునుడికి ఇవ్వటం అగ్నిహోత్రుడు ఇక్కడే మనకు జరుగుతుంది. ఖాండవన దహనం, అందులో మంటలలో నుండి యముని సర్పాన్ని విడిచిపెట్టడం, మందపాల మహర్షికి శార్ంగి పక్షి వలన పుత్రుడు పుట్టినటువంటి కథ. ఇదంతా ఆది పర్వంలో విస్తారంగా చెప్పబడి ఉంటుంది. అద్భుతమైనటువంటి రీతిలో వేదవ్యాసుల వారు రచించారు. సూత మహర్షి చెబుతున్నాడు శౌనకాదులతో. వేదవ్యాస మహర్షి ఆది పర్వాన్ని 227 అధ్యాయాలుగా చెప్పాడు. 8884 శ్లోకాలతో ఆది పర్వం ముగుస్తుంది. భారతం సామాన్యమైనది కాదు, 1,00,000 శ్లోకాలు. ఇక రెండవది సభాపర్వం. ఈ సభాపర్వంలో ఏముంటాయి? ఇందులో చాలా వృత్తాంతాల వర్ణన ఉన్నది. పాండవుల సభా నిర్మాణం, కింకరులనేటువంటి రాక్షసుల యొక్క సందర్శనం, దేవర్షి అయినటువంటి నారదుడు లోకపాలుల యొక్క సభల గురించి చెప్పడం, రాజసూయ ఆరంభం, జరాసంధ వధ, గిరివ్రజంలో బంధింపబడిన రాజులను కృష్ణుడు విరిపించడం, పాండవుల దిగ్విజయం ఇందులోనే ఉంటాయి. రాజులంతా కానుకలతో రాజసూయానికి రావటం, రాజసూయ అలా అర్ఘ్యానికి సంబంధించినటువంటి వివాదంలో శిశుపాలుని వధించడం, యజ్ఞ వైభవం చూసి దుర్యోధనుడి యొక్క దుఃఖం, అమర్షణం కలగటం, మయసభలో దుర్యోధనుని చూసి భీముడు నవ్వటం, దానిలో దుర్యోధనుడి కోపం రావటం, జూదం ఏర్పడడం, దానికి జూదగాడైనటువంటి శకుని ధర్మరాజుని ఓడించడం, ఇదంతా సభాపర్వమే. జూదం అనేటువంటి సముద్రంలో మునిగిపోయినటువంటి ద్రౌపదిని నావలాగా మహాప్రాజ్ఞుడైనటువంటి ధృతరాష్ట్రుడు ఉద్ధరించడం, ఇది తెలిసి దుర్యోధనుడు మళ్ళీ పాండవులను జూతానికి రమ్మనమనడం, అనుజ్యూతంలో జయించి పాండవులను అరణ్యానికి పంపించడం, ఇవన్నీ సభాపర్వంలో చక్కగా వర్ణింపబడి ఉంటాయి. 78 అధ్యాయాలతో 2511 శ్లోకాలతో ఈ సభాపర్వం అత్యంత వైభవంగా వర్ణింపబడుతుంది వేదవ్యాస మహర్షుల వారి చేత. ఇక మూడవదైనటువంటి అరణ్యపర్వం, పాండవులు వనవాసానికి బయలుదేరటం. ఇక్కడే పాండవ వనవాసం అంటామే, అదే ఇది. అరణ్యపర్వం అన్నా పాండవ వనవాసం అన్నా ఒకటే.
ధీమంతుడైనటువంటి ధర్మరాజు పౌరులను అనుసరించి రావటం, అలాగే బ్రాహ్మణులను అన్నౌషధములతో పోషించడానికి ధర్మరాజు సూర్యభగవానుని ఆరాధించటం, ధౌమ్యుని ఉపదేశంతో సూర్యుని యొక్క అనుగ్రహంతో అక్షయపాత్ర ద్వారా అన్నం సంభవించటం, ధర్మరాజు హిత ఉపదేశించేటువంటి విదురుని పాండవుల కరకు పొమ్మనమంటాం, ధృతరాష్ట్రుడు హితాన్ని ఉపదేశించమని విదురుణ్ణి పాండవుల దగ్గరికి పంపిస్తాడు. అక్కడ పాండవుల కడకు వెళ్ళటం, మళ్ళీ ధర్మరాజుని ఆజ్ఞతో వెనుకకు తిరిగి రావడం, కర్ణుని యొక్క ప్రోత్సాహంతో దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడు అరణ్యంలో ఉన్నటువంటి పాండవులను చంపడానికి కుట్ర పన్నటం. ఎన్ని విశేషాలుంటాయి. ఆ దుష్టభావం తెలిసినటువంటి వెంటనే వేదవ్యాసుడు రావటం, అతడు ఆ పని చేయవద్దని చెప్పడం, సురభి వృత్తాంతం చెప్పడం, మైత్రేయ మహర్షి వచ్చి దుర్యోధనుడికి హితం చెబుతాడు. అతడే దుర్యోధనుడికి శాపం ఇవ్వటం, భీముని యుద్ధంలో కిమ్మీరుడనేటువంటి రాక్షసుని చంపడం, వృష్ణివంశస్థులు పాంచాలురు పాండవులను చూడటానికి రావటం, శకుని మోసంతో జూదంలో ఓడిపోవడానికి విని శ్రీకృష్ణుడు కోపించడం, అర్జునుడు శాంతింపచేయటం, శ్రీకృష్ణుని ఎదుట ద్రౌపది విలపించటం, కృష్ణుని ఓదార్పుతో ఇవన్నీ కీర్తించడం. ఇందులోని వేదవ్యాసుడు సౌగంధికాపరణ దివ్యమైనటువంటి వృత్తాంతాన్ని చెబుతారు. పుత్రునితో సుభద్ర కృష్ణుని ద్వారకాపురికి తీసుకొని వెళ్ళటం, పాండవులు రమ్య అని పేరు కలిగినటువంటి ద్వైతవనం ప్రవేశిస్తారు. ద్రౌపది ధర్మరాజుల యొక్క సంవాదం, అలాగే భీమ ధర్మరాజుల యొక్క సంవాదం ఇందులోనే మనకు గోచరమవుతుంది. వ్యాసుడు పాండవుల వద్దకు రావటం, ధర్మరాజుకు వ్యాస మహర్షి ప్రతిస్మృతి విద్యను ఉపదేశించుతాడు. ఈ అరణ్య పర్వంలోనే వ్యాసుడు వెళ్ళిన తర్వాత పాండవులు కామ్యవనానికి వెళతారు. అమిత తేజస్వి అయినటువంటి పార్థుడు అస్త్రశస్త్రం కోసం అలా ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు. కిరాత రూపంలో ఉన్నటువంటి మహేశ్వరునితో అర్జునుడు యుద్ధం చేస్తాడు. లోకపాలకుడైనటువంటి మహానుభావుడు లోకపాలకులను సందర్శిస్తాడు. అస్త్రాలు లభించడం, అస్త్రాల కోసం అర్జునుడు ఇంద్రలోకం వెళ్ళటం, అలాగే ధృతరాష్ట్రుడు చాలా విచారించడం, బృహదస్యుడనేటువంటి మహర్షి ధర్మరాజు దగ్గరకు రావడం, యుధిష్ఠిరుడు తన కష్టం చెప్పుకొని కరుణరస స్ఫోరకమైనటువంటి నలోపాఖ్యానం, నలుని యొక్క పవిత్ర దివ్య సుందరమైనటువంటి చరిత్ర దీనిలో మనకు గోచరమవుతుంది. నలదమయంతుల యొక్క చరిత్ర అంటారు దీన్ని. మహర్షి వల్ల ధర్మరాజు అక్షహృదయం పొంది స్వర్గలోకము నుండి లోమశ మహర్షి పాండవుల కడకు వచ్చుతాడు. అర్జునుడి గురించి స్వర్గంలో జరిగినటువంటి విశేషాలన్నీ, అర్జునుడు స్వర్గలోకానికి వెళ్ళి దేవలోకంలో దేవేంద్రుని యొక్క అర్ధసింహాసనాన్ని అధిరోహించినటువంటి విశేషాలు, అర్జునుని యొక్క సందేశంతో ధర్మరాజు తీర్థాభిగమనం చేస్తాడు. తీర్థసేవనంతో పుణ్యఫల ప్రాప్తి ఇందులో కీర్తింపబడుతుంది. తీర్థయాత్రల వల్ల కలిగేటువంటి విశేషమైనటువంటి పుణ్యం ఏమిటి దీనిలో మనకు వర్ణిస్తారు. నారద మహర్షి పులస్య తీర్థం వెళ్ళమని ప్రోత్సహిస్తాడు. పాండవులు వెళ్ళడం, ఇంద్రుడు కర్ణుని యొక్క కవచకుండలాలను అపహరించేటువంటి విశేషం కూడా దీనిలోనే ఉంటుంది. గయుడు యజ్ఞ వైభవం ఇక్కడ కీర్తింపబడుతుంది. అగస్త్యుని యొక్క దివ్య వృత్తాంతం, వాతాపిని అగస్త్యుడు ఎలా భక్షించాడో, వాతాపి జీర్ణం అంటామే, అదే ఇది ఇక్కడ. సంతానం కోసం అగస్త్యుడు లోపాముద్రను వివాహమాడడం, తరువాత ఋష్యశృంగుని యొక్క చరిత్ర, పరశురాముని యొక్క చరిత్ర, కార్తవీర్యార్జుని యొక్క హైహయ వంశముల యొక్క దివ్యమైనటువంటి వధ వర్ణింపబడుతుంది. ప్రభాత తీర్థంలో పాండవులు వృష్ణివంశులు కలవడం, ఇక్కడనే పరమ పవిత్రమైనటువంటి సుకన్యోపాఖ్యానం, భార్గవుడైనటువంటి చవన మహర్షి శర్వాతి యొక్క దివ్యమైనటువంటి యజ్ఞంలో అశ్వనీ కుమారులకు సోమపానం చేసేటువంటి అధికారాన్ని ఇస్తాడు. వారి వల్ల చవనుడు యవ్వనము రావటం, చవనుడికి యవ్వనం వస్తుంది. మాంధాత చరిత్ర కూడా ఇక్కడే చెప్పబడింది. ఇక్కడే జంతువుపాఖ్యానం, ఇందులో సోమకుడు తన పుత్రుని చేత పుత్రుని కోసం యజ్ఞం చేయిస్తే అతనికి 9 పుత్రులు కలుగుతారు. తరువాత స్నేన
కపోతం అనేటువంటి ఉపాఖ్యానం దీనిలో మనకు కనబడుతుంది. ఇందులోనే ఇంద్రుడు అగ్ని, కపోతం అగ్ని, ఇంద్రుడు అగ్ని శివుని పరీక్షించడా నిమిత్తమై ఈ రూపంలో రావడం అనేటువంటి అనేకమైనటువంటి కథలతో మహాభారతం అత్యద్భుత శక్తివంతమై అరణ్య పర్వం చాలా తేజోవంతమై మనకు ప్రకాశిస్తుంది. సర్వమైనటువంటి శుభములను అనుగ్రహిస్తుంది. అనేకమైనటువంటి కథలు మనకు దీనిలో గోచరమవుతాయి. ఈ పర్వంలో అష్టావక్రుని యొక్క దివ్య చరిత్ర ఉన్నది. జనక మహారాజు యజ్ఞంలో అష్టావక్రుని బందీతో వివాదం వచ్చింది. ఆ బందీ నైయాయికులు ముఖ్యుడు, వరుణు యొక్క కుమారుడు. ఈ వివాదంలో అష్టావక్రుడు బందిని ఓడిస్తాడు. బందీ అని పేరు కలిగినటువంటి అష్టావక్రునికి బందీ అని పేరు కలిగినటువంటి మహర్షితో వాదన, అత్యద్భుతమైనటువంటి వేదాంత రహస్యాలు వాదన. సాగరంలో ప్రవేశించినటువంటి తండ్రిని అష్టావక్రుడు పొందుతాడు. దీని తర్వాత యవక్రీతుని యొక్క చరిత్ర, రైభ్యుని యొక్క చరిత్ర ఉంటాయి. ఇక్కడనే గంధమాదన పర్వతానికి వెళ్ళడం, అక్కడ నారాయణాశ్రమంలో ఉండడం, ద్రౌపది అడిగితే భీముడు గంధమాదన పర్వతానికి వెళ్ళటం, త్రోవలో అరటి తోటలో పవనాత్మజుడైనటువంటి హనుమంతుణ్ణి చూడటం, భీమునికి దర్శన భాగ్యం ఇస్తాడు ఆంజనేయ స్వామి. అత్యద్భుతం. ఇక్కడనే సౌగంధిక కమలాల కోసం ఒక సరస్సుని కలత పెట్టడం, అక్కడే భీమునికి యక్షరాజులతో మణిమంతుడు మొదలైనటువంటి వారితో యుద్ధం జరుగుతుంది. తరువాత భీముడు జటాసురుని వధిస్తాడు. వృషపర్వుడు అనేటువంటి రాజర్షి వస్తాడు. ఇక్కడనే ఆర్షాశ్రమానికి పాండవులు వెళ్ళడం, అక్కడ నివాసం, అక్కడ ద్రౌపది భీముని కైలాస పర్వత పర్వతారోహణ చేయటానికి ప్రోత్సహిస్తుంది. పర్వతాన్ని అధిరోహించడానికి, పర్వతారోహణం చేయడానికి ప్రోత్సహిస్తుంది. అక్కడ బలవంతమైనటువంటి మణిమంతుడు అతనితో ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. అక్కడనే పాండవులు కుబేరుణ్ణి కలుసుకోవడం, అర్జునుడు తన సోదరులను అక్కడే కలవడం, దివ్యాస్త్రాలు పొంది అర్జునుడు ఇంద్రుని కోసం హిరణ్యపురవాసులకు నివాత కవచులతో యుద్ధం జరగడం, నివాత కవచులతోనూ పౌలోమ కాలేయులతో అర్జునుడి యుద్ధం, వారికి అర్జునుడు వధించడం, ఇదంతా అర్జునుడు ధర్మరాజుతో చెప్పడం, ధర్మరాజు దగ్గర అర్జునుడు దివ్యాస్త్రములు ప్రయోగించి చూపించాలనుకోవడం, నారదుడు వచ్చి అట్లా ప్రయోగించరాదని నివారించడం, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ చాలా ఎన్నో కథలు సంక్షిప్తంగా చెబుతూ ఉన్నారు. వివరణ తర్వాత వస్తుంది. తర్వాత పాండవులు గంధమాదన పర్వతం దిగడం, పర్వతమంత పెద్ద శరీరం ఉన్నటువంటి పాము వనంలో భీముని పట్టుకోవడం, అప్పుడు ధర్మరాజు వాని యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పి భీముని విడిపించడం, దీని పేరే యక్ష ప్రశ్నలు అంటారు. చాలా గొప్పగా ఉంటాయి. మళ్ళీ పాండవులు కామ్యవనం చేరడం, అక్కడ ఉన్నటువంటి పాండవులను చూడడానికి కృష్ణుడు రావడం అత్యద్భుతంగా వర్ణింపబడుతుంది. ఆనంద సంతోషాలతో, అఖండమైనటువంటి జ్ఞానసిద్ధితో, భక్తితో, శక్తితో, యుక్తితో ప్రదర్శించేటువంటి అద్భుతమైనటువంటి రీతిలో ఈ అరణ్య పర్వంలో అనేకమైనటువంటి కథలను సూత మునీంద్రుడు శౌనకాది ఋషీశ్వరులకు సంక్షిప్తంగా చెబుతూ ఉన్నాడు. ఇలాంటివన్నీ మనం చక్కగా రేపు ఆనంద పారవస్యంతో మనం చక్కగా విందాం. కొన్ని సంక్షిప్తంగా, తర్వాత వివరణ వస్తుంది. అప్పటి వరకు స్వస్తి.